సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో మనమైతే మాలేనత్తం పంచాయతీ కొండూరు గ్రామం నందు ఉన్నాం. ఈ కొండూరు గ్రామంలో దాదాపు మొత్తం రైతాంగం అంతా పశువులపైన ఆధార బ్రతుకుతుంటారు. ఎక్కువ పశువులు రైతులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి పశువులు 4, 5 ఈ విధంగా 2, 3 వాళ్ళ శక్తి అనుసారం పశువులు పెట్టుకొని పాల పితికి డైరీకి వేస్తూ ఆ పాలతో జీవనాధారం ఎక్కువగా ఉంటారు ఆ రైతులు కూడా. అందులో భాగంగానే ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లో సంక్రాంతి పండగ అయితే రాబోతుంది. ఆ సంక్రాంతి పండగ అనేది గ్రామాలలో ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక సమస్య అయితే వచ్చింది. ఈ యొక్క కొండూరు గ్రామంలో గత 15 రోజులు 20 రోజులుగా లంపింగ్ స్కిన్ వ్యాధి అనేది సోకడంతో పశువులకి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పశువులకి లంపింగ్ స్కిన్ వ్యాధి సోకడంతో ఈ బబ్బల్ రోగం అంటారు ఇక్కడ. ఈ బబ్బల్ రోగము ప్రతి ఆవుకి ఇట్లా సోకడంతో మొత్తం బబ్బలు ఆవుక అంతా బబ్బలు ఏర్పడిపోయి మొత్తం వాటిని పగిలిపోయి బ్లాస్ట్ అయిపోయి పగిలిపోయి రక్తాలు గారుతూ నడవలేని పరిస్థితి, మేత తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది తక్షణం ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువులకి మెరుగైన వైద్యం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరిన్ని విశేషాలు ఆ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జిల్లా రామసముద్రం మండలం కొండూరు గ్రామం మాలనత్తం పంచాయతీ. నా పేరు రవికుమార్ రెడ్డి. కొండూరులో ఈ విధంగా పశువులకి లంపింగ్ వ్యాధి వచ్చింది. ఎవరికి చెప్పినా స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు. 10 ఆవులకు ఉంది. ఎవరికి చెప్పినా కూడా డాక్టర్లు ఎవరు స్పందించడం లేదు. మాకు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మూగజీ వాళ్ళకి ఈ విధంగా జరుగుతోంది. మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఒక దూడ కూడా చనిపోయింది, దీని బిడ్డ. ఇప్పుడు దీనికి కూడా ఈ మాదిరి వచ్చింది, సీరియస్ గా ఉంది. ఎవరికి చెప్పాలా, ఎవరికి ఫోన్ చేసినా కూడా స్పందించడం లేదు. సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చినారు, వాళ్ళు మాకు స్పందించినారు. ఫోన్ చేసిన వెంటనే వచ్చినారు. ఈ మాదిరి అవుతోంది అంటే వాళ్ళు వచ్చి చూసి మేము చేస్తామని చెప్పినారు. ఈ ప్రభుత్వము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మా బాధ స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకోమని, దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. మాలనత్తం పంచాయతీ కొండూరు గ్రామంలో బొబ్బల అనే వ్యాధి వ్యాపించింది. దీనికి ఎవరు ఎక్కువగా చర్య తీసుకోవడం లేదు. దీన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన దీనిపై స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా 2 రోజులు సంక్రాంతి పండుగ ఉన్నది. ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకున్నామంటే ఈ బొబ్బల వ్యాధి ఒకటి ఊరంతా అల్లుకుంటా ఉంది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మీరు తక్షణం దీన్ని స్పందించి ఈ విధంగా బొబ్బల రోగం వచ్చింటే పశువుల పండుగ ఎలా జరుపుకోవాలి, ఈ పశువులు ఈ విధంగా బాధపడతా ఉంటే కడుపు కాలుతా ఉంది. తక్షణం మీరు ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాకు 6 ఆవులు ఉన్నాయి. ఒక దూడ చనిపోయింది, 2వ దూడకు వచ్చింది ఇదే వ్యాధి. ఇప్పుడు ఎన్ని ఆవులకు బాగలేదు? ఇప్పుడు ఈ దూడ బాగలేదు, ఒక దూడ చనిపోయింది. ఎంత ఖర్చు వచ్చింది? నాకు 6,000 దాకా వచ్చింది. 6,000 రోజుకి ఎంత అయితే చూపించుకోవాలి? రోజుకు ఒక్కొక్క దానికి 600, 700 అయితే. ఎవరు చూస్తున్నారు వచ్చి? శేషాద్రి డాక్టర్. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళు, మేము పిలిపించుకుంటాం. గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు లేరు. రాలేదు. మా పంచాయతీలో గవర్నమెంట్ డాక్టర్ లేడు. మా ప్రైవేట్ వాళ్ళ దగ్గర. ఈ బొబ్బలు ఎక్కువగా వచ్చిన దానివల్ల మాకు డాక్టర్ లేని దానికి ప్రైవేట్ డాక్టర్లు పిలిపించుకొని మేము రోజుకి 600-700 ఖర్చు పెట్టి మేము చేసే ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఎమ్మెల్యే గారు కానీ పెద్ద డాక్టర్ ఎవరన్నా గవర్నమెంట్ డాక్టర్లు దీనికి మంచి వైద్యం చూపించి మంచి చర్య తీసుకొని భూమిలో పశువుల్ని కాపాడాలా. వీటికి బొబ్బలకు ఎక్కువ ఉండేదాని వల్ల పెద్ద డాక్టర్లు ఏంటన్నా స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలి.